The డాక్టర్స్ ఎయిమ్ అబ్రాడ్ అంటే వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న డాక్టర్స్ ఏం చేస్తారంటే ఒక పేషెంట్ తనని కన్సల్ట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ యొక్క డేటాని అంటే డయాగ్నోస్ చేసిన తర్వాత వచ్చిన మనకి ట్రీట్మెంట్ కానీ లేకపోతే డిసీజెస్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత కానీ ఎవ్రీథింగ్ హీ విల్ డిక్టేట్ అనమాట. అండ్ దెన్ హీ విల్ సెండ్ ఇట్ టు as through a file, ఒక ఆడియో ఫైల్ ని పంపిస్తారు. సో ఫస్ట్ ద డిక్టేషన్ ఇస్ డన్ బై ద డాక్టర్ అండ్ ఇట్ ఈస్ సెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ an ఆడియో ఫైల్. అండ్ ద సేమ్ ఆడియో ఫైల్ ని మనం ఏం చేస్తామంటే మనం దానిని విని దాన్ని మనం టైప్ చేసి వి విల్ టైప్ ఇట్ అండ్ సెండ్ ఇట్ యాజ్ ఎ వర్డ్ ఫైల్ అనమాట. ఈ వర్డ్ ఫైల్ టైప్ చేసిన తర్వాత ప్రూఫ్ రీడింగ్ విల్ బి డన్ బై అవర్ సీనియర్స్. సో ఆ ప్రూఫ్ రీడింగ్ అయిపోయిన తర్వాత when they edit the mistakes, when they correct the mistakes, then the final file will be sent back to the doctor once again. This is the process. అంటే ఇన్ షార్ట్ లో చెప్పాలంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లో ఏమవుతుందంటే ఒక పేషెంట్ డాక్టర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ పేషెంట్ ని ఎదురుగా కూర్చోబెట్టుకొని హీ విల్ డిక్టేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద పేషెంట్. అంటే పేషెంట్ ఎందుకు వచ్చాడు, ఆ పేషెంట్ పేరేంటి, పేషెంట్ ఏజ్ ఏంటి, పేషెంట్ ఎక్కడి నుండి వచ్చాడు, తనకి ఏం ప్రాబ్లంతో వచ్చాడు, ఏం టెస్ట్లు కండక్ట్ చేశారు, ఆ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత ఏమి రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇవన్నీ క్లియర్ కట్ గా దట్ డాక్టర్ విల్ డిక్టేట్. ఆ డిక్టేట్ చేసిన ఆడియో ఫైల్ మనకి పంపిస్తారు. మనం ఏం చేస్తామంటే ఆడియో ఫైల్ ని విని దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మనం టైప్ చేయాలి. So this is a process. And in the initial days, we will go in bilingual, and we will go in Telugu and as well as English. And as days pass by, we will go more in English, less in Telugu. అంటే కొన్ని రోజుల తర్వాత మనం తెలుగుని మాక్సిమం తగ్గించేసి ఇంగ్లీష్లో వెళ్ళిపోదాం. సో ఎందుకు ఇంగ్లీష్లో వెళ్ళిపోదాం అంటున్నానంటే దిస్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే మనకి మెయిన్గా డాక్టర్స్ అనేవాళ్ళు ఎవరు డాక్టర్స్ ఆల్మోస్ట్ వీ గెట్ ద ఫైల్స్ ఫ్రమ్ యూకే అండ్ యుఎస్ఏ. సో యునైటెడ్ కింగ్డమ్ కానీ లేకపోతే అమెరికన్ డాక్టర్స్ కానీ వాళ్ళ ఇంగ్లీష్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే వీ షుడ్ ఎన్హాన్స్ అవర్ ఇంగ్లీష్ లిజనింగ్ స్కిల్స్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. నౌ దిస్ ఇస్ వాట్ ఇన్ షార్ట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, అసలు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ మనం నేర్చుకోవాలి అంటే మనకి 3 పాయింట్స్ కావాలి. ద ఫస్ట్ థింగ్ ఈస్ వీ షుడ్ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. గుడ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీద మనకి ఐడియా ఉండాలి, ఇంగ్లీష్ వినగలగాలి, వినింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంది టైప్ చేయాలి. అఫ్ కోర్స్ వీ హ్యావ్ గుడ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, స్పెల్లింగ్స్ కరెక్ట్ అయిపోతే ఎవ్రీథింగ్ ఓకే. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్. మనకి కంప్యూటర్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ స్టిల్ మనకంటూ మెంటల్ క్యాలిక్యులేషన్స్ మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ రాంగ్, వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలంటే వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ద సబ్జెక్ట్. సో ఫస్ట్ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ కావాల్సింది 3 పాయింట్స్. రిమెంబర్ దట్. వన్ ఈజ్ ఇంగ్లీష్. సో వీ నీడ్ గుడ్ ఇంగ్లీష్ టు స్పీక్ అండ్ టు అండర్స్టాండ్. మనం ఎవరితో మాట్లాడక్కర్లేదు, కానీ మాట్లాడింది మనం అర్థం చేసుకుంటే చాలు. ద సెకండ్ టాపిక్ ఈజ్ వీ నీడ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. అందుకనే మనకి ఇచ్చిన స్కెడ్యూల్లో కూడా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అని ఎందుకంటున్నానంటే ఐ గివింగ్ యూ ఓన్లీ 2 days అనమాట. సో 2 days ఫర్ ద కంప్యూటర్స్ అంటే మనకి ఎంఎస్ వర్డ్ మీద లేకపోతే ఎక్సెల్ మీద లిటిల్ బిట్ అంటే ఆ ఫైల్స్ సేవ్ చేసుకునేదానికి, ఫైల్స్ ని పంపించేదానికి, డౌన్లోడ్ చేసుకునేదానికి, అప్లోడ్ చేసుకునేదానికి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ దట్ ఈస్ సెకండరీ. సో ద థర్డ్ థింగ్ ఈస్ వీ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ టైపింగ్ స్కిల్. ఇది ఇన్ అడిషన్ అనమాట. టైపింగ్ స్కిల్ అని ఎందుకంటున్నారంటే వెన్ యూ హ్యావ్ టైపింగ్ స్పీడ్ ఆటోమేటిక్ గా మనకు వచ్చిన ఫైల్స్ ని మనం ఫాస్ట్ గా టైప్ చేసి ఫాస్ట్ గా మనం ఇన్కమ్ ని జనరేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఎంత ఫాస్ట్ గా ఆడియో ఫైల్స్ ని మనం కానీ క్యాచ్ చేసుకోగలిగి, అర్థం చేసుకోగలిగి టైప్ చేస్తే అప్పుడు మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అదే మనం 10 ఫైల్స్ మనం టైప్ చేయగలిగాం, వి గెట్ లెస్ అమౌంట్. మనం 20 ఫైల్స్ టైప్ చేస్తాం, వి గెట్ మోర్ అమౌంట్ అనమాట. సో మనకి ఇంగ్లీష్ రావాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ టైపింగ్ స్పీడ్ ఉండాలి, ఎందుకంటే ఇన్కమ్ ఎక్కువ వచ్చేదానికి. వీటన్నిటితో పాటు మెయిన్గా ఫోర్త్ థింగ్ విచ్ ఈస్ బ్యాడ్లీ నీడెడ్ ఇస్
మెడికల్ జార్గన్. జార్గన్ అంటే లాంగ్వేజ్ అన్నమాట. సో మనకి మెడికల్ టెర్మినాలజీ అనేది నేర్చుకోవాలి. ఈ మెడికల్ టెర్మినాలజీ అంటే డాక్టర్స్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి, అంటే లాయర్స్ ఒక టెర్మినాలజీని వాడతారు, ఎలక్ట్రీషియన్స్ ఒక టెర్మినాలజీని వాడతారు, సేమ్ ఏరోనాటికల్ ఇంజనీర్స్ వాళ్ళు ఒక టెర్మినాలజీని వాడతారు, అండ్ డా ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క టెర్మినాలజీని వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పీసీ అంటాం. పీసీ అంటే ఏంటి? ఎనీవన్ రెస్పాండ్, వాట్ ఇస్ మెన్ బై పీసీ? పర్సనల్ కంప్యూటర్ అంటారు. అండ్ పీసీ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ పీసీ ఉన్నారా అంటారు, అంటే పోలీస్ కానిస్టేబుల్ అంటారు. పీసీ అంటే ప్రొవిజనల్ సర్టిఫికెట్ అవుతుంది, పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ అవుతుంది, పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అవుతుంది, అండ్ పీసీ అంటే వి గెట్ మైట్ బి సంథింగ్ ఎల్స్ ఆల్సో. సో అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క టెర్మినాలజీని వాడతారు. కాబట్టి మనం ఇప్పుడు ఎవరితో ట్రావెల్ చేస్తున్నాం అంటే మన ప్రొఫెషన్ ఏంటంటే, మన జాబ్ ఏంటంటే ఎంటీ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. సో అందుకని మనం డాక్టర్స్ మాట్లాడే లాంగ్వేజ్ ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో వీ నీడ్ ఇంగ్లీష్ విచ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. సో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అని అంటే వీ షుడ్ బి థరూ విత్ ఇంగ్లీష్. సో అందుకని వీ హ్యావ్ అలాటెడ్ నియర్లీ 4 to 5 days ఫర్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈ ఇంగ్లీష్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే బేసిక్ గ్రామర్ నేర్చుకుంటాం. ఆ గ్రామర్ ఏంటంటే సెంటెన్స్ స్ట్రక్చర్ ని, అండ్ మెయిన్ థింగ్ మనకి ఇంకొకటి ఏం కావాలంటే లిజనింగ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్స్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. లిజనింగ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు వచ్చే ఆడియో ఫైల్స్ ని మనం వినాలి, ఆ వినింది అర్థం చేసుకోవాలి. సో మనం విని అర్థం చేసుకోగలిగితేనే మనం దాన్ని టైప్ చేయగలుగుతాం, ఆర్ ఎల్స్ వీ కెనాట్ అనమాట. సో ఇంగ్లీష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. సో ఈ ఇంగ్లీష్ లో కూడా మనం అమెరికన్ ఇంగ్లీష్ అని, తర్వాత ఇండియన్ యాక్సెంట్ అని, ఇలా రెండు ఇంగ్లీష్ల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో వీ హ్యావ్ 2 aspects, అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్ అని. అలా కాకుండా ఇప్పుడు ఒక న్యూట్రల్ ఇంగ్లీష్ వచ్చింది, దట్ ఈస్ అవర్ ఇండియన్ ఇంగ్లీష్. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఎస్పెషల్లీ అమెరికన్ ఇంగ్లీష్. ఓకే, బికాస్ మోస్ట్ 70% ఆఫ్ ద ఫైల్స్ మనకి యుఎస్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అనమాట. 70% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అని. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఇంగ్లీష్. సెకండ్ ఏం చెప్పాను, వీ నీడ్ టైపింగ్ స్కిల్ అని చెప్పాను. సో ద బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే మనందరికీ తెలుసు కీబోర్డ్ అని, మౌస్ అని, మానిటర్ అని, జేన్ అండ్ మైక్రోఫోన్ అని, అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద బేసిక్ థింగ్స్ విచ్ ఆర్ నీడెడ్. అంటే మనకి ఏం చేస్తారంటే ఒక దే విల్ ప్రొవైడ్ యూ ఏ లైక్ ఫుట్ పెడల్ అంటారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్ పెడల్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం టైపింగ్ చేస్తూ ఉంటాం. మనం టైపింగ్ చేసేటప్పుడు ప్రతి దానికి స్పేస్ 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 అని మన ఫింగర్ కి అప్పుడు మనం స్పేస్ బార్ మీదకి వెళ్ళినప్పుడు స్పీడ్ తగ్గిపోయేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో అలా స్పీడ్ తగ్గిపోకుండా ఉండాలి అంటే సో వాట్ వీ హ్యావ్ టు డూ, టైలర్స్ కానీ మనం లేడీ టైలర్స్ చూస్తుంటాం, లేకపోతే జెంట్స్ అయిన టైలర్స్ కానీ వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు కాళ్ళతో ఆపరేట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకు కూడా పాజ్ కంటిన్యూ, పాజ్ అంటే ఏంటి, ఆగిపోవడం, కంటిన్యూ అంటే మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడం. సో ఇలాగా మనకి పాజ్ కంటిన్యూని మనం ఫుట్ పెడల్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఐ విల్ టెల్ యూ ద థింగ్స్ ఇన్ డీటెయిలింగ్. సో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆ కంప్యూటర్ నాలెడ్జ్ లో ఏమి ఉండాలంటే వర్డ్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎంఎస్ వర్డ్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎక్సెల్ మీద మెయిన్ ఏం లేదు, జస్ట్ మేబీ 1 hour ఇఫ్ ఎట్ ఆల్ వీ బ్రష్ ఇట్ వీ కెన్ హ్యావ్ an idea about this. And the third thing ఏంటంటే we should have typing speed. So that is why we have a typing class also. మన schedule కానీ మనకు చూస్తే typing class కూడా మీకు అలాట్ చేసింది. And we need to develop 40 words per minute minimum. So the more faster you type, the more income you get. మనం ఎంత ఫాస్ట్ గా టైప్ చేస్తే అంత ఫాస్ట్ గా ఇన్కమ్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ వీ నీడ్ మెడికల్ టెర్మినాలజీ. సో ఈ మెడికల్ టెర్మినాలజీ మనకి ఎప్పుడైతే మనం ఈ మెడికల్ టెర్మినాలజీ నేర్చుకుంటామో దెన్ ఓన్లీ వీ క్యాన్ అండర్స్టాండ్ ద ఫైల్స్ వెరీ 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 క్విక్లీ అనమాట. సో ఈ మెడికల్ టెర్మినాలజీలో మనకి ఏమొస్తుందంటే అసలు కార్డియాలజీ అంటే ఏంటి, లేకపోతే ఫార్మకాలజీ అంటే ఏంటి, న్యూరాలజీ అంటే ఏంటి, ఇలాగ రకరకాల అంటే మెయిన్గా మనం చదివే కాన్సెప్ట్లో
Especially we will concentrate on the diseases and the diagnosis and the treatment. మళ్ళీ చెప్తున్నాను, మనకి 3 ఆస్పెక్ట్స్ మీద వస్తుంది. డిసీజెస్ అంటే ఏమేమి జబ్బులు ఉంటాయి, ఏమేమి రోగాలు ఉంటాయి అని వాటికి మన మీద కొంచెం ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ డయాగ్నోసిస్ అంటే వాళ్ళు ఎలా ఎలా డయాగ్నోస్ చేస్తారు అంటే ల్యాబ్ టెస్ట్లు చేస్తారు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కడుపులో నొప్పిగా ఉంది, స్టమక్ ఏక్ వచ్చింది, మనం ఏం చేస్తాం, వి కన్సల్ట్ ఏ డాక్టర్. డాక్టర్ ఏం చేస్తారంటే యూరిన్ టెస్ట్ కానీ మోషన్ టెస్ట్ కానీ సజెస్ట్ చేస్తారు. అండ్ అదే మనకి ఒకవేళ డెంగీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దే విల్ సజెస్ట్ బ్లడ్ టెస్ట్ అంటారు. సో ఈ బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ మోషన్ టెస్ట్ కానీ అండ్ అలాగే మనకి సిటీ స్కాన్ చేస్తుంటారు, కొన్నిసార్లు ఎక్స్రేలు తీస్తుంటారు బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు. సో ఇలా రకరకాల టెస్టులు చేస్తారు. ఎందుకు ఈ రకరకాల టెస్టులు చేస్తారంటే డయాగ్నైజ్ చేయడానికి. అంటే అసలు డిసీజ్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత ఎక్స్టెంట్ డిసీజ్ ఉంది, ఎప్పుడైతే డాక్టర్ ఈ డిసీజ్ని డయాగ్నైజ్ చేస్తారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ని స్టార్ట్ చేస్తారు. అంటే he should identify whether a disease is there or not. After identifying, he will go with the treatment. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ట్రీట్మెంట్ అనమాట. ఆ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అంటే కొన్ని ట్రీట్మెంట్స్ వచ్చి టాబ్లెట్స్ ఇస్తారు, కొన్నిటికి వచ్చేసి మనకి ఇంజెక్షన్స్ ఇస్తారు, కొన్నిటికి వచ్చేసి సర్జరీస్ చేస్తారు, కొన్నిటికి వచ్చేసి ఆయింట్మెంట్స్ వాడతారు. సో ఇలా రకరకాల, కొన్నిటికి వచ్చేసి సైకలాజికల్ థెరపీస్ ఉంటాయి, ఫిజియోథెరపీ అని, సైకోథెరపీ అని, ఇలా రకరకాల థెరపీస్ ఉంటాయి. సో మనకి మనం మెడికల్ టెర్మినాలజీ చదివేటప్పుడు అగైన్ వి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ 3 ఆస్పెక్ట్స్. ఏమేమి ఆస్పెక్ట్స్ అంటే ఫస్ట్ వచ్చేసి వి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ డయాగ్నోసిస్ అంటే ఐడెంటిఫై చేస్తాం. దెన్ వి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ట్రీట్మెంట్, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలని. దెన్ వి విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డిసీజెస్, diagnosis and treatment, ఈ 3 aspects మీద. So these are the basic things which we should understand in medical. These are the basic things which we should understand in medical transcription. So మళ్ళీ ఒకసారి క్విక్ రీక్యాప్ చేస్తాను, then we'll go to the topic. సో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే మనకి ఏంటంటే, సో ఫస్ట్ మనకి ఒక ఆడియో ఫైల్ వస్తుంది, యుఎస్ నుంచి కానీ యూకే నుంచి కానీ. ఆడియో ఫైల్ వచ్చిన తర్వాత వీ విల్ లిజన్ టు ద ఆడియో ఫైల్ని విని అండర్స్టాండ్ చేసుకొని టైప్ చేసి పంపిస్తాం. దీస్ ఆర్ ద 3 థింగ్స్: లిజనింగ్, టైపింగ్ అండ్ సెండింగ్. దీస్ ఆర్ ద 3 థింగ్స్. సో మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్గా మనం సెట్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, whether you are going for any other job or whether you are writing for competitive exam or whatever it is, whatever field you want to settle, English is mandatory. So English లేనిది మనం nowadays we cannot even survive. మనం బతకలేం. అంటే ఎయిర్, ఫుడ్, వాటర్, ఎలాగ మనకి బేసిక్ నీడ్స్, ఇంగ్లీష్ కూడా ఒక బేసిక్ నీడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ తర్వాత మనం ఏం నేర్చుకోవాలి, we need little bit of computer knowledge. A computer knowledge ఏంటి, basic computer knowledge like Word and little bit of Excel. And then we need typing speed. A typing speed కూడా ఎంత ఉండాలంటే we need 40 words per minute. So the last thing which is a very very crucial thing is మెడికల్ టెర్మినాలజీ. ఈ మెడికల్ టెర్మినాలజీ నేర్చుకునేటప్పుడు మనం 3 ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం: డిజీజెస్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, ఏం డిసీజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నేను పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను కదా, అంటే లంగ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, నేను ఎవరి దగ్గరికి వెళ్తాను, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాను. నాకు ఒకవేళ బోన్ ఫ్రాక్చర్ అయింది, నేను ఎవరిని కన్సల్ట్ చేస్తాను, ఐ విల్ కన్సల్ట్, అంటే ఫ్రాక్చర్ అయిందా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తాను. సేమ్. సో we have to consult the concerned doctor. ఆ కన్సర్న్డ్ డాక్టర్ని మనం ఎప్పుడైతే కన్సల్ట్ చేస్తామో అప్పుడు మనకి ఆ డాక్టర్ ఏం చేస్తాడంటే డయాగ్నైజ్ చేస్తాడు, డయాగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ షుడ్ కాన్సన్ట్రేట్. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత లెట్ us just have an idea about the things which are needed. So what are the educational requirements? మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ అవ్వాలి అంటే what is the basic education?
బేసిక్ ఎడ్యుకేషన్ ఏంటంటే యూ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద థింగ్స్ ఇన్ ఇండియా. యూ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్. అది ఏ గ్రాడ్యుయేట్ అయినా అవ్వచ్చు. It might be, you might be a BCom graduate or a BA graduate or a BSc graduate, any graduate. You might be any graduate. And after this, you should have little bit of thorough knowledge in science. అందుకని బిఎస్సి స్టూడెంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సైన్స్ మీద ఒక అవగాహన ఉంటుంది కాబట్టి, ఆ సైన్స్ రిలేటెడ్ వర్డ్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఇట్స్ గుడ్, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్. అలాని బయాలజీ స్టూడెంట్స్కే ఇది పాసిబుల్ అనేది క్వైట్ రాంగ్ కాన్సెప్ట్ అనమాట. సేమ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, సైన్స్ ఇస్ నాట్ మ్యాండేటరీ, బట్ ఇంగ్లీష్ కొంచెం మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటే చాలు. సో స్టూడెంట్స్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ క్యాన్ డూ ద ట్రాన్స్క్రిప్షన్ వర్క్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఎంటీ అని మాట్లాడుతాం ఇప్పటి నుంచి. ఎంటీ షార్ట్ కట్ ఎంటీ. సో ఎంటీ మనం చేయాలంటే వి నీడ్ ట్రైనింగ్. అంటే ఇప్పుడు మనం తీసుకున్న కొంతమంది షార్ట్ టర్మ్ కోర్స్ తీసుకుంటుంటారు, కొంతమంది లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటుంటారు. వాట్ ఎవర్ మే బి ద కోర్స్, వీ షుడ్ వర్క్ లిటిల్ బిట్. అంటే మనకి ఇచ్చిన వర్క్ ని మనం, ఐ విల్ షేర్ యూ సమ్ బుక్స్ ఆల్సో. I have some books. Every day I'll share some notes. మీ క్లాస్ చెప్పిన టాపిక్ అంతా నోట్స్ ఇస్తాను. ఆ టాపిక్ ని మీరు తరువుగా చూసుకొని ఎప్పుడైతే మనల్ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటామో దెన్ ద ట్రైనింగ్ విల్ బి యూస్ఫుల్ అనమాట. అండ్ కంప్యూటర్ స్కిల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇఫ్ ఇట్ ఆల్ యూఆర్ కంఫర్టబుల్ యూజింగ్ కంప్యూటర్స్ దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో మనకి ఏం సాఫ్ట్వేర్ కావాలి, ఎంఎస్ వర్డ్ కావాలి, అండ్ వాళ్ళు పంపించిన ట్రాన్స్క్రిప్షన్ సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేసే అంత టెక్నాలజీ ఉంటే చాలు. ఎక్కువ మనకి నాలెడ్జ్ అక్కర్లేదు, బిల్ గేట్స్ అంత నాలెడ్జ్ అక్కర్లేదు. అండ్ లాస్ట్ థింగ్ ఈస్ నాలెడ్జ్ ఆఫ్ మెడికల్ టెర్మినాలజీ. అంటే ఆ మెడికల్ జార్గన్ కానీ అబ్రివేషన్స్ కానీ ఇవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. సో whenever you learn these abbreviations and everything, then only you can strengthen. Abbreviation అంటే మనకి కొన్నిసార్లు స్టిచెస్ అని అంటాం మనం. డాక్టర్ స్టిచెస్ చేసాడు అంటాం. యాక్చువల్లీ ఇది స్టిచెస్ కాదు, ఇది సూచర్స్ అంటారు. అంటే ఆ మెడికల్ డాక్టర్స్ యూస్ చేసే లాంగ్వేజ్ ని మనం ఏం చేయాలి, ఆ కాళ్ళని కట్ చేసేసారు అంటారు. అది కాళ్ళని కట్ చేయడం కాదు, యాంప్యుటేట్ అంటారు. AMPUTAT, యాంప్యుటేట్. సో ఇలాగ మనం మెడికల్ టెర్మినాలజీని మనం నేర్చుకోవాలి. ఆ మెడికల్ టెర్మినాలజీని నేర్చుకునేటప్పుడు అప్పుడు మనకి దాని మీద కమాండ్ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఏ సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చినా కూడా మనకి డిమాండ్ అనేది పెరుగుతుంది. వాట్ ఎవర్ మే బి. సేమ్ ఒక మెకానిక్ అయినా తనకి ఆ మెకానిజం మీద కమాండ్ వస్తే హీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్. ఒక లాయర్ అయినా లా మీద కమాండ్ కానంటే హీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్. సో మనకి ఈ మెడికల్ లాంగ్వేజ్ మీద మంచి కమాండ్ అనేది రావాలి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వి నీడ్ గుడ్ ఇంగ్లీష్ స్కిల్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏం స్కిల్స్ ఉండాలి. గ్రామర్ స్కిల్స్. గ్రామర్ అంటే మనం దాని మీద డెప్త్కి వెళ్ళక్కర్లేదు. వీ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ గ్రామర్ జస్ట్ టు అండర్స్టాండ్ ఇట్. సేమ్ అంటే అమెరికన్స్ వాళ్ళు ఏంటంటే కొంచెం దేర్ యాక్సెంట్ ఇస్ లిటిల్ బిట్ ఫాస్ట్ అనమాట. సో మనం అమెరికన్స్ యాక్సెంట్ ని మనం గ్రాస్ప్ చేసుకోగలగాలి, అంటే విని అర్థం చేసుకోగలగాలి. అండ్ స్పెల్లింగ్స్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్, మనకి నౌడేస్ వీఆర్ గెటింగ్ నంబర్ ఆఫ్ యాప్స్ వేర్ వీ కెన్ లెర్న్ వెరీ వెరీ ఈజీలీ. సో మెయిన్ గా మనం ఎప్పుడైతే ఏదైనా నేర్చుకుంటున్నాం అంటే వాట్ ఎవర్ మే బి దట్, ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా వీ షుడ్ పుట్ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ ఎఫర్ట్. ఎప్పుడైతే మనం ఎఫర్ట్ పుట్అప్ చేస్తామో 100% వీ హ్యావ్ and we have the knowledge and we can do it అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ అటెన్షన్ టు డీటెయిల్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఈ ప్రతి దానికి కాన్సన్ట్రేట్ చేసి డీటెయిల్డ్ గా మనం దాన్ని స్టడీ చేయాలి. సేమ్ సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక చిన్న మిస్టేక్, సేమ్ సో ఎ స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్ కెన్ మేక్ మేజర్ చేంజెస్. మనకి డిజీజ్డ్ అంటే మీనింగ్ తెలుసు. డిజీజ్ అంటే ఏంటి? డిజీజ్డ్ అంటే anyone respond? డిజీజ్ అంటే మనం వ్యాధి అని కానీ ఒక రోగం అని కానీ అంటుంటాం. దెర్ ఇస్ వన్ మోర్ వర్డ్, డిజీజ్డ్. DECEASED. డిజీజ్డ్ అంటే డెడ్ అనమాట. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ వర్డ్ ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఎస్పెషలీ డ్రగ్స్ ఇచ్చేటప్పుడు, టాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు మనకు ఐ థింక్ యూ కెన్ చెక్ ఇన్ గూగుల్.
In India, 60% of the people, there's a pharmacist saying చేస్తారంటే మెడికల్ షాప్ వాళ్ళు 60% of the people they identify the డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ చూసింటారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ లెజిబుల్. ఏదో వాళ్ళు చాలా ఫాస్ట్గా రాసేసి అలా అయిపోతుంటది. సో వీళ్ళు ఏంటంటే మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బి గివింగ్ సమ్ టాబ్లెట్స్ బేస్డ్ ఆన్ అజంప్షన్. ఇది అయింటది అని టాబ్లెట్స్ ఇచ్చేస్తుంటారు. మనం కూడా టాబ్లెట్స్ సరిగ్గా చెక్ చేయం, ఎందుకంటే మనకి డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ అర్థం కాదు కాబట్టి. కొన్నిసార్లు దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా డేంజరస్ ఉంటాయి. సో మనం పేషెంట్స్ డ్రగ్ డాక్టర్ డిక్టేట్ చేసినప్పుడు వీ షుడ్ అండర్స్టాండ్ ఏ డ్రగ్ ఇచ్చారు, ఎంత డోస్ ఇచ్చారు, అది బిఫోర్ మీలా, ఆఫ్టర్ మీలా, డ్యూరింగ్ మీలా, జైన్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకంటే ది స్మాల్ చేంజెస్ కెన్ లీడ్ టు మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఇస్, వీటన్నిటికంటే మెయిన్ థింగ్ వాట్ ఈస్ నీడెడ్ ఇస్ వీ షుడ్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ. వాట్ ఈస్ మన బి కాన్ఫిడెన్షియాలిటీ? Can anyone tell me what's going to be confidentiality? We should maintain secrecy. మనం ఇన్ఫర్మేషన్ ఎవరికి పాస్ అని చేయకూడదు. అది ఏ జాబ్లో అయినా ఉంటుంది, కానీ కొన్ని జాబ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఐబీ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. మన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్ వాళ్ళకి అమ్మేసాం అనుకోండి, మన ఇండియా ఏమైపోతుంది? దట్ ఈస్ వాట్. సో బ్యాంక్స్ లో కొంచెం కాన్ఫిడెన్షియల్ కొన్ని మ్యాటర్స్ అన్ని ఉంచుతారు, అలాంటి సీక్రెట్స్ మనం ఇవ్వకూడదు. సాఫ్ట్వేర్ లో దే మెయింటైన్ సమ్ కాన్ఫిడెన్షియాలిటీ. సో అలాంటివన్నీ మనం ఏంటంటే ఇక్కడ కూడా మనం కొంచెం కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. యా, ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉంటుంది. అంటే పేషెంట్ నేమ్, పేషెంట్ ఏజ్, పేషెంట్ సెక్స్, పేషెంట్ అడ్రస్, పేషెంట్ యొక్క డిజీజ్, పేషెంట్కి ఇచ్చిన ట్రీట్మెంట్. ఇప్పుడు మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఎవరికైనా హెచ్ఐవి పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ అంటారు, అతనికి ఎయిడ్స్ వచ్చేసింది అని వి టేక్ ఇట్ ఇన్ ద నెగిటివ్ వే. ఆర్ అతను వెళ్ళి మనకి ఏంటంటే మీకు హెచ్ఐవి వచ్చింది అంట కదా అని అంటే హీ మే ఫీల్ ఇన్ సమ్ అదర్ వే. సో హీ మే నాట్ బి ఏబుల్ టు డైజెస్ట్ దట్. సో తను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళిపోయి చాలా పాసివిటీలోకి వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో మనం బేసిక్ థింగ్ ఏంటంటే ఈ స్కిల్స్ అన్నిటితో పాటు వీ షుడ్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ. అండ్ ద బాటమ్ లైన్ ఇస్ వీ మే నాట్ బి పర్ఫెక్ట్ ఇన్ ద బిగినింగ్. మనం బిగినింగ్ లో పర్ఫెక్ట్ కాకపోవచ్చు, అది ఏ జాబ్ అయినా. మనం నేర్చుకునేటప్పుడు కూడా ఏది మనం పర్ఫెక్ట్ గా, అంటే స్విమ్మింగ్ చేసేటప్పుడైనా, రన్నింగ్ చేసేటప్పుడైనా, వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడైనా, క్రికెట్ ఆడేటప్పుడైనా, వాట్ ఎవర్ మే బి, we may not be perfect in the beginning, but practice makes a man perfect. Practice, practice, practice. I'd like to tell you a small quote. My favorite person, Bruce Lee, he started telling, Zane, ante, I'm not afraid of the person who has practiced 10,000 tricks a time, but I'm afraid of the person who has practiced one trick 10,000 times. Ante 10,000 టైమ్స్ ఒక ట్రిక్ కానీ ప్రాక్టీస్ చేస్తే మనకి దాని మీద స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. లిజనింగ్, 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 లిజనింగ్ అండ్ ప్రాక్టీసింగ్. మనం ఎక్కువ ఆడియో ఫైల్స్ వింటూ ఉండాలి, వాళ్ళ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలి, మనం దాన్ని టైప్ చేస్తూ ఉండాలి. అండ్ సో వాట్ ఆర్ ద అడిషనల్ రిక్వైర్మెంట్స్, ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఐ టోల్ యూ, బేసిక్ ఎడ్యుకేషన్ వీ నీడ్ అండ్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వీ నీడ్. అండ్ వీటితో పాటు ఏంటంటే వీ విల్ గెట్ ఎ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ అనేది మనకి మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. దిస్ సర్టిఫికేట్ ఇస్ సఫిషియంట్ ఫర్ అస్ టు సెక్యూర్ ఎ జాబ్. మన జాబ్ తెచ్చుకునే దానికి ఈ సర్టిఫికేట్ ఇండియాలో సరిపోతుంది. దే విల్ నాట్ ఆస్క్ యూ టు రైట్ ఆర్ అపియర్ ఫర్ ఎనీ అదర్ సర్టిఫికేట్ ఇన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కానీ, డిప్లొమా ఇన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కానీ, ఇవి అడిషనల్ సర్టిఫికేట్స్ అనమాట. అంటే మనం ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మనకి జాబ్ వస్తుంది, ఎగ్జామ్ రాసి మనం క్వాలిఫై కాకపోయినా జాబ్ వస్తుంది. సో ఈ సర్టిఫికేట్ ఇన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే సిఎంటి సర్టిఫికేట్ వల్ల కానీ, ఈ డిప్లొమా ఇన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ సర్టిఫికేట్ దానికి మనం రాయడం వల్ల కానీ మెయిన్గా ఏమవుతుందంటే సర్టిఫికేట్ రావడం వల్ల మనకి జాబ్లో కొంచెం గ్రోత్కి అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. అంటే
ఈ సర్టిఫికెట్స్ లేకపోయినా మనకి జాబ్ వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం సర్టిఫికెట్స్ ఉండడం వల్ల వీడు క్వాలిఫైడ్ పర్సన్ సో అని మనకి జాబ్ లో ప్రమోషన్ కానీ పే స్కేల్ లో వేరియేషన్ వచ్చేదానికి కానీ చాలా స్కోప్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఈజీ వన్. మెడికల్ కోడింగ్ లాగా ఏంటంటే వీ షుడ్ గెట్ ఏ సర్టిఫికేట్ దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ వి విల్ గెట్ జాబ్ అనేది కాదు. ఇక్కడ మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్ కి ఏంటంటే సర్టిఫికేట్ ఈజ్ ఆప్షనల్ బట్ నాట్ మ్యాండేటరీ. సో ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద వేస్ వేర్ ఇట్ ఈస్ యూజ్డ్ అంటే ఎక్కడ వాడతారు ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ని? సేమ్. సో ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. ఇది ఉందిలే, ఇది ఒక న్యూ వర్డ్, ఎప్పుడు వినలేదని అనుకోదు. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ హ్యూజ్ ఎఫెక్ట్. అంటే మల్టీ ఫ్యాసెటెడ్ ఎఫెక్ట్ అంటే చాలా వేరియస్ వేస్ లో యూజ్ అవుతుంది అనమాట. ఎలాగంటే పేషెంట్ కేర్ లో యూజ్ అవుతుంది. పేషెంట్ కేర్ లో మన ట్రాన్స్క్రిప్షన్ ఎలా యూజ్ అవుతుంది అని అనుకుంటారేమో. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం, మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. పల్మనాలజీ లంగ్ ప్రాబ్లం ఉంది. పల్మనాలజిస్ట్ చెక్ చేస్తాడు, మనకు ఒక రిపోర్ట్ ఇచ్చేస్తాడు, మన ఫైల్ తీసుకొని ఎక్కడ పడేస్తాం. నెక్స్ట్ కార్డియాలజీ ప్రాబ్లం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. సేమ్. సో మనం ఏం చేస్తాం, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, మెడిసిన్స్ వేసుకుంటాం, హార్ట్ అంతా సెట్ అయిపోయింది, మళ్ళీ ఆ ఫైల్ని పడేస్తాం. తర్వాత నెక్స్ట్ మనకి సైకియాట్రిస్ట్ ప్రాబ్లం వస్తుంది. సైకియాట్రిక్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో ఆ ఫైల్ని సెపరేట్ పడేస్తాం. సో మనకి మన ఇండియాలో ఎలా ఉంటుందంటే మాక్సిమం పేషెంట్స్ ఎలా చేస్తారంటే ఎప్పుడు అయితే మనకి హెల్త్ బాగలేదు అప్పుడే మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం. కానీ యుఎస్లో మెయిన్గా, యుఎస్లో కానీ యూకేలో కానీ ఇండియాలో కూడా లిటిల్ బిట్ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే దే కన్సల్ట్ డాక్టర్ ఎవ్రీ 6 months. ఎవ్రీ 6 months హెల్త్ చెకప్కి వెళ్తుంటారు. రెగ్యులర్గా హెల్త్ చెకప్కి ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళకి డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేసుకునే దానికి వెళ్తారు. అండ్ హెల్త్ చెకప్కి ఎందుకు వెళ్తారంటే ఒకవేళ డిసీజ్ కానీ ఉంటే దాన్ని డయాగ్నోస్ చేసి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్కి వెళ్ళడానికి. సో దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్ అనమాట. మనం డిసీజ్ వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం, వాళ్ళ డిసీజ్ రాకముందు డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. అండ్ డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. మనం సింపుల్ ఎగ్జాంపుల్, స్మాల్ థింగ్ వీ కెన్. డెంటిస్ట్ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్తాం? పల్లె డాక్టర్ డెంటిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? మనకి ఎప్పుడైనా పన్ను నొప్పి వచ్చినప్పుడు, లేకపోతే చిగురు వాసినప్పుడు కానీ మనం కన్సల్ట్ చేస్తాం. కానీ యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే ఫర్ ఎవ్రీ 6 months వీ షుడ్ కన్సల్ట్ డెంటిస్ట్. ఆ డెంటిస్ట్ ని కన్సల్ట్ చేస్తేనే మన టీత్ ని ప్రాపర్ కండిషన్ లో ఉంచుకోవచ్చు, లేకపోతే టూత్ డికే అవుతుంది అనమాట. డికే అంటే ఏంటి? పుచ్చిపోతాయి. సో దానికి మనం మెయిన్ పేషెంట్ కేర్ అంటే ఈ ఫైల్స్ అన్ని ఒక దగ్గర ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఆడియో ఫైల్ లేకపోతే ఒక హార్డ్ కాపీ ఉండడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ దగ్గర అసలు ఏమేమి డ్రగ్స్ తీసుకున్నాడు, తనకి ఏమేమి జబ్బులు ఉన్నాయి, ఈ జబ్బులకి పేషెంట్ ఎలా రెస్పాండ్ అయ్యాడు, ఎన్ని జబ్బులు తగ్గాయి, ఎన్ని కంటిన్యూ అవుతున్నాయి అని టోటల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ పేషెంట్ గురించి క్లియర్ కట్ గా ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్. అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్ రిపీటెడ్గా ఎన్నిసార్లు వస్తున్నాడు, ఆ పేషెంట్కి ఏమైంది అంటే డాక్టర్కి ఈజీగా డయాగ్నోస్ చేయడానికి బాగుంటుంది అనమాట. అండ్ ఓవరాల్ హెల్త్ కేర్. సో అలాంగ్ విత్ దట్ ఈ పర్మనెంట్ మెడికల్ రికార్డ్స్ వల్ల మనకి ఈ పర్మనెంట్ మెడికల్ రికార్డ్స్ అని చెప్పాను, దీంట్లో ఏముంటాయంటే పేషెంట్ యొక్క మెడికల్ హిస్టరీ, ఆ ట్రీట్మెంట్ డీటెయిల్స్, ల్యాబ్ రిజల్ట్స్ అంటే డయాగ్నోస్ చేయడానికి చెప్పాను ల్యాబ్ రిజల్ట్స్. సేమ్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, మోషన్ టెస్ట్, సేమ్ స్పూటమ్, తర్వాత స్పర్మ్ కౌంట్, ఇలాంటి రకరకాల టెస్ట్లు అన్ని చేస్తుంటారు. అండ్ సో దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ వెరీ వైటల్ అండ్ ఇంపార్టెంట్ ఫర్ ది డాక్టర్స్ టు ఫాలో అప్ అనమాట. నెక్స్ట్ ఫెసిలిటేట్స్ కమ్యూనికేషన్ ఏమో హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. సో డాక్టర్స్ కి, నర్సెస్ కి, మిగతా మనకి కేర్ టేకర్స్ కి, వాళ్ళకి అసలు వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ అని క్లియర్ కట్ ఐడియా రావడానికి కానీ, లేకపోతే ఏమి మెడిసిన్స్ మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేశారని తెలుసుకునే దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఫర్ ద రీసెర్చ్ పర్పస్ ఆల్సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఎ లాట్. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అండ్ ఎస్పెషలీ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. మనకి మన ఇండియాలో హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
నౌ డేస్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. కానీ యుఎస్ లో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ మ్యాండేటరీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్ళిపోతారు. అంటే ఏ చిన్నదానికైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్తారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కార్ ఉంది, మనకు ఒక 4 వీలర్ ఉంది కార్. ఓకే, అది యాక్సిడెంట్ అయింది, నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వెళ్తాను. నాకు 1,00,000 రూపాయలు అయిందండి యాక్సిడెంట్ అంటాను. ఇన్సూరెన్స్ అతను ఇచ్చేస్తాడా? అతను ఇవ్వడు. సో అతను కొన్ని పారామీటర్స్ లో అసెస్ చేస్తాడు. అంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెకానిక్ ఏం చేస్తాడు, ఎంత యాక్సిడెంట్ అయింది, ఏ పార్ట్ డ్యామేజ్ అయింది, ఈ పార్ట్ రీప్లేస్ చేస్తే ఎంత అవుతుంది, దాన్ని రిపేర్ చేస్తే ఎంత అవుతుంది, అండ్ తన లేబర్ ఎంత, లేకపోతే ఇంకా పెయింట్ కానీ డెంట్ కానీ వాటన్నిటికి ఎంత అవుతుంది డెంట్ తీయడానికి, ఇవన్నీ అనలైజ్ చేస్తాడు. ఫైనల్ గా మనకు ఒక కొటేషన్ ఇస్తాడు, ఇంత కాస్ట్ అవుతుందని. సో అలాగే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడ్మిట్ అయినప్పటి నుంచి, అంటే అవుట్ పేషెంట్ కాకుండా ఇన్ పేషెంట్ అయినప్పటి నుండి మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ని అప్లై అవుతుంది. అంటే డాక్టర్ ఫీజు దగ్గర నుంచి, డాక్టర్ ఏమేమి డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హెడేక్ అని వస్తారు, హెడేక్ అని వచ్చినప్పుడు తనకి సిటీ స్కాన్ చేస్తారు. హెడేక్ అని వచ్చినప్పుడు ఎక్స్రే తీరు కదా, ఎక్స్రే ఏంటి, బోన్ ఫ్రాక్చర్ కి వాటికి తీస్తారు. సో ద కన్సర్న్ టెస్ట్లు చేస్తున్నారా లేదా అనేది అనలైజ్ చేస్తారు. సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం టెస్టులు చేశారు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు, ఎంత కాస్ట్ అయింది, అది కరెక్ట్ అమౌంటా, అబ్నార్మల్ గా ఏమన్నా కోట్ చేశారా, ఇవన్నీ అనలైజ్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేయడమా రిజెక్ట్ చేయడమా అని చేస్తారు. సో ఎప్పుడైతే ఈ మెడికల్ ఫైల్ అనేది ఉంటుందో, ఈ మెడికల్ ఫైల్ అనేది మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ అండ్ కోడింగ్. సో మెడికల్ కోడింగ్ చేసేవాళ్ళు, మెడికల్ కోడర్స్ అంటే మనకి మెడికల్ కోడింగ్ అని ఉంది. మెడికల్ కోడింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ ఫైల్స్ ని బేస్ చేసుకొని, అంటే మనం ఎప్పుడైతే మెడికల్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోగలుగుతామో మనం మెడికల్ కోడర్స్ గా కూడా వెళ్ళగలుగుతాం. సో వాళ్ళకి ఇన్సూరెన్స్ రీఇంబర్స్మెంట్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. Now, let us have a quick view of the ఎగ్జాంపుల్స్. అంటే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే తీసుకుంటామో మనం బాగా అండర్స్టాండ్ అయిపోతుంది. ఓకే, సో లెట్ us take about the 2 case studies. ఫస్ట్ ఒక పేషెంట్ రామ్ అని తీసుకున్నాం. కన్సిడర్ పేషెంట్ నేమ్ రామ్ who has been experiencing frequent headaches. He visits hospital and so he had a checkup అనమాట. And Dr. Gupta examines Ram and suspects he might have is something migraine ఉందని సస్పెక్ట్ చేస్తాడు. అండ్ తన లైఫ్ స్టైల్ మార్చుకోమని సజెస్ట్ చేస్తాడు, హెడేక్ తగ్గుతుందని. అండ్ ఆఫ్టర్వర్డ్స్ విల్ బి డూయింగ్ సమ్ అదర్ టెస్ట్ అనమాట. అండ్ దెన్ డాక్టర్ గుప్తా విల్ బి గోయింగ్ ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్. అండ్ తర్వాత కొన్ని టాబ్లెట్స్ మెడికేషన్ సజెస్ట్ చేస్తారు. అండ్ దెన్ ఇలాగా అంటే డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఏం చేశారు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇవన్నీ అనలైజ్ చేసేది అనమాట. సో దిస్ ఇస్ వాట్ మెడికల్ transcription is MTS. So let us briefly have a quick recap. MT అంటే మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే డాక్టర్స్ డిక్టేట్ చేసిన ఫైల్ని మనం విని దాన్ని అండర్స్టాండ్ చేసుకొని టైప్ చేసి పంపిస్తాం. ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ రావాలంటే మనకి ఇంగ్లీష్ రావాలి, టైపింగ్ స్కిల్ లిటిల్ బిట్ ఉండాలి, కంప్యూటర్ స్కిల్ లిటిల్ బిట్ ఉండాలి, మెడికల్ లాంగ్వేజ్ ఉండాలి. అండ్ వీటన్నిటితో పాటు బేసిక్ అకాడమిక్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, దట్ ఈస్ అ డిగ్రీతో పాటు మనం మనకి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ మీద సర్టిఫికెట్ కోర్స్ రాయొచ్చు, రాసినా రాకపోయినా జాబ్కి అది మ్యాండేటరీ కాదు. అండ్ సో వెన్ యూ లెర్న్ దిస్ థింగ్స్ ఇట్ హెల్ప్స్ యూ లాట్. This is easy only, not to worry. And every day I will share you the content, whatever is taught in the lesson. And please go through that. I'll give you my number also. You can ping me anytime. You can just, I'll be available in the chat box. Maybe immediately respond kakapina by evening or by the end of the day. I will get back to you. Okay, I'll just tell you my number. You can just note it down. It's a very easy number. It's 812 123 1232. I'll type the number. I'll tell the number once again. I'm sorry. 812 123 123.
1 to 3 2 times వచ్చింది. Last number is 2. Okay. So this is a brief idea about medical transcription. Tomorrow we'll go through the prospects and the advantages of this. Anybody, any questions or any thing which you need clarity, you can just pop up. ఎవరికైనా డౌట్స్ ఉంటే you can just raise your hand, you can unmute yourself and you can ask. No, sir, no doubts. Okay then. So please feel free to contact me. ఎప్పుడు ఏ Okay, sir. క్లారిఫై చేసుకోండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ లాట్. అండ్ దీని అడ్వాంటేజెస్, దీని ప్రాస్పెక్ట్స్, మనం ఎంత ఇన్కమ్ సంపాదించవచ్చు అంత ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss. Okay? Okay, sir. Okay then. Thank you. Thank you.